అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నందు బుధవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దళిత విద్యార్థి సంఘం నాయకుడు పాపిరెడ్డిపల్లి పృథ్వీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాపిరెడ్డిపల్లి పృథ్వీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులందరికీ కూడా పింఛన్లు రాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి, పోలేపల్లి తదితర గ్రామాల్లో కూడా దళితులకు పింఛన్లు రాకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది దళితులకు పింఛన్లు అందకుండా పోయాయని వీటన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దళితులందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేయాలని, లేకుంటే రేపు చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దళిత విద్యార్థి నేత పాపిరెడ్డిపల్లి పృథ్వీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన దళిత సంఘం నేతలంతా కూడా పాల్గొన్నారు. పృథ్వీ అఖిల భారత విద్యార్థి సంఘంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మరి అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు పంపిణీ చేయాలా, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని చెప్పేసి ఇవాళ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరి దళితు మీద దాడులు, దళితులకు అందాల్సినటువంటి పింఛన్లను ఈరోజు అడ్డుకునే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అనేక సందర్భాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవ్వండి అని చెప్పేసి అనేక సందర్భాలుగా ఎవరైతే అధికారులకు అనేక సందర్భాలుగా బాధితులతో కలిసి విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా తెలియజేసినప్పటికీ కూడా మరి అధికారులు కూడా అర్హులైనటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు పింఛన్లు ఇవ్వకోకుండా ఇవాళ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో వల్లంబిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలుగా ఆయన చెప్పారు, ఏదైతే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా శాసనసభ్యులు అదేవిధంగా మినిస్టర్లు, ముఖ్యమంత్రి పాల్గొని మరి ఈరోజు పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మళ్ళీ ఇవాళ ఏదైతే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గం ఇతర ప్రాంతాల్లో మళ్ళీ ఎవరైతే అర్హులు ఉన్నటువంటి దళితులకు ఎందుకు మరి పింఛన్లు ఇవ్వలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు మరి దళితులకు అన్యాయం జరుగుతుంటే, దళిత మీద దాడులు జరుగుతుంటే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు, దళిత మినిస్టర్లు ఎందుకు మరి మౌనంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా దళిత మినిస్టర్లని, దళిత ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందే విధంగా ఎవరైతే దళితుల మీద దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులపైన చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ న్యాయం చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నాడు. మరి ఏదైతే అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవంగా అంటే విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా హర్షణ వ్యక్తం చేస్తాం. లేని పక్షంలో అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు అందని పక్షంలో ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పైన ఖచ్చితంగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అంటే ఆగస్టు 1వ తేదీన అర్హులైనటువంటి దళితులకు పింఛన్లు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు చంద్రాచర్ల హరి, నేను బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. గతంలో 2014లో అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో 3,50,000 కోట్ల అప్పు పెడితే గత ప్రభుత్వం దాన్ని 7